అమర్నాథ్ యాత్ర దాదాపు 150 సంవత్సరాల నుంచి ఒక పవిత్రమైన యాత్ర అమర్నాథ్ యాత్ర నడుస్తుంది. ఈ యాత్ర సక్సెస్ఫుల్ గురించి చాలా వరకు మన దేశ ఆర్మీ సైనికులు ప్రతి ఒక్క 10 అడుగులకి ఒక సైనికులు యాత్రికులకి ఒక సేఫ్టీగా మన భారతీయ సైనికులు మంచి వ్యవస్థ చేస్తారు. అది కాకుండా ఎన్నో ఆర్గనైజేషన్లు వాళ్ళు యాత్రులకి ఎట్లాంటి కూడా ఏదైనా ఇబ్బంది రాకూడదని భోజన వ్యవస్థ చేస్తారు, టిఫిన్ వ్యవస్థ చేస్తారు. ఎట్లాంటి కూడా యాత్రులకి ఇబ్బంది కాకుండా అన్ని వ్యవస్థ ఈ యాత్రలో ఉంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఈ పహల్గాం నుంచి ఒక యాత్ర నడుస్తుంది, అదేవిధంగా బాల్తాల్ నుంచి ఇంకొక యాత్ర నడుస్తుంది. ఈ రెండు మార్గం నుంచి అమర్నాథ్ గుహ వరకు భక్తులు దర్శనం గురించి వెళ్తారు. ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఒక్క 100 మీటర్స్కి 500 మీటర్స్కి ఒక మంచి పండాలం ఉంటుంది. దాంట్లో కింద నుంచి పై వరకు ఎవరైనా ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే కూడా ఆయనకి మెడికల్ వ్యవస్థ కూడా ఉంటుంది. ఎవరికైనా జ్వరం కానీ ఏదైనా వస్తే కూడా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ భోజనం ఫ్రీ, ట్యాబ్లెట్ ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉంటుంది. ఆ విధంగా ఒక వ్యవస్థ అయితే ఇక్కడ జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో ఇక్కడ రోడ్ వ్యవస్థ కానీ ఇట్లాంటి కూడా భోజన వ్యవస్థ కూడా లేకుండే. కానీ ప్రధానమంత్రి మోదీ గారు అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఇక్కడ మంచి రోడ్ వ్యవస్థ అయిపోయింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు ఈజీగా 1 నైట్ ఇక్కడ పండుకోవచ్చు. ఆ విధంగా కూడా ఒక మంచి వ్యవస్థ ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. 317 తీసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క ముస్లింకి ఒకప్పుడు వాళ్ళు పేదలు అనుకునేది, రాయి కొడితే వాళ్ళకి 200 రూపాయలు ఇచ్చేది మన దేశ ఆర్మీ పైన. ఇప్పుడు ఇదే ముస్లిమోలు అంటే కాశ్మీర్ ముస్లిమోలు ఇవాళ ఏమంటున్నారంటే ఇప్పుడు రాయి కొట్టే అవసరం లేదు, ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఉపాధి దొరికింది, మాకు 2 పూట భోజనం దొరుకుతుంది, మాకు జాబ్ దొరుకుతుంది.